హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంటలు. మా ఇంటి వంటల్లో ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి పునుగులండి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగని ఇందులో మినపప్పు కానీ మైదా కానీ ఎక్కడ వాడము. ముందు రోజు పిండి నానబెట్టే పని లేకుండా, పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు పిండి కలిపేసుకొని వేసేసుకోవచ్చండి. అస్సలు ఆయిల్ పీల్చవు, చాలా తేలికగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఆ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. మనం ఉప్మా చేసుకునే గోధుమ రవ్వ. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయండి. మనం సన్నదైనా తీసుకోవచ్చు, లావుదైనా తీసుకోవచ్చు. ఇందులోకి వాటర్ వేసి ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి. ఏదైనా దుమ్ము అలా ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు గట్టి పెరుగు అయితే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. లూజ్ పెరుగు అయితే 1/4 కప్పు వరకు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఈ పెరుగు రవ్వలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయండి. రవ్వ నానుతుంది. 5 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్టు, 1 పిన్స్ వరకు వంట సోడా వేసుకోండి. మనం పిండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకుంటున్నాం కాబట్టి వంట సోడా వేసుకుంటే బాగా పొంగుతూ వస్తాయి. మీరు వంట సోడా వద్దు మాకు స్కిప్ చేస్తాం అనేటట్టయితే పిండిని పెరుగులో ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. పిండి అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. కొంచెం లూజ్ అయిందనుకోండి కొద్దిగా గోధుమ పిండి అలా కలిపేసుకొని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందుకే ముందుగానే మనం వాటర్ అనేది చూసి వేసుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకు నచ్చిన సైజులో పునుగుల్లాగా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిట్టి చిట్టి పునుగులు వేశాను. మీరు కావాలంటే ఇంకా చిన్నవైనా వేసుకోవచ్చు, లేదంటే మనం మైసూర్ బొండాలు వేసుకుంటాం కదా, అలా పెద్ద సైజులో అయినా వేసుకోవచ్చండి. ఇలా కలుపుకుంటూ ఉంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా ఎర్రగా కాగే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. అసలు ఆయిల్ పీల్చవండి, చాలా తేలికగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు వేసుకోవచ్చు. మీరు ఎలాంటి పిండి టిఫిన్కి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. అదేవిధంగా ఇంకొక వాయి కూడా వేసేసుకోవాలి. మనం మైదాతో వేసుకున్న మినపప్పుతో వేసుకున్నా కూడా పునుగులు ఆయిల్ పీల్చేసి హెవీగా అనిపిస్తాయి మనకి. ఇలా వేసుకుంటే ఆయిల్ తక్కువ పీల్చేస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి, చాలా గుల్లగా కూడా వస్తాయండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎలా పొంగుతున్నాయో. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.